అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 కేసులు ఏదైతే ఓవరాల్గా వ్యూ చూస్తున్నామో మనం, ఒకటి లిక్కరు, రెండోది కారు యాక్సిడెంట్. ఈ రెండిటి మీద కూడా చూస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఏది కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ప్లస్ సిట్ ఏదైతే ఉందో ఇంకా టైం కావాలని ప్రొలాంగ్ చేస్తూ ఉంది. ప్లస్ నిన్న హైకోర్టులో కూడా ఒక తీర్పు వచ్చింది కార్ యాక్సిడెంట్ మీద. మీరు ఎట్లా పెడతారు కార్లో ఉన్న వాళ్ళ మీద కేసు అని. ఈ రెండింటిని ఎట్లా చూడవచ్చు సార్? దీనికన్నా ముందు మనం కొమ్మినేని గారి కేసును ఒకసారి గమనించగలిగితే, ఓకే, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఫుడ్ డౌన్ మెమోలు ఏవైతే ఇచ్చారో, మీరు ఎవరో మీ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ దిక్కుమాల కేసులు పెట్టారు మీరు అన్న కోణంలో గట్టిగా చేతవని ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వెహికల్ యాక్సిడెంట్ అన్న దాంట్లో 104 సబ్సెక్షన్ 1 బిఎన్ఎస్ పెట్టారు. అది అగ్రిగేట్ నాన్ బెయిలబుల్ 10 years ప్రిజన్మెంట్. ఈ తపేలా ఛానల్లోనూ ఆ దిక్కుమాలు మూతుర్చుకోవడం కూడా పనికిరాని టిష్యూ పేపర్ కన్నా ఈయన పేపర్లో వాళ్ళు రాసి దిక్కుమాలు రాతలు ఏంటంటే ఉరిశిక్ష దాకా కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఏకంగా. గతంలో అవినాష్ రెడ్డి, ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం మొదలెట్టారు కొత్తగా. గత 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి మీద ఏడుపు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం మొదలెట్టారు. సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తెల్లారి మీడియా ట్రయల్లో వీళ్ళు శిక్ష కన్ఫర్మ్ చేసేస్తారు, కేసు కన్ఫర్మ్ చేసేస్తారు, సాయంత్రానికి జైలు దాకా పంపిస్తారు, 2 రోజులు నడిపించేస్తారు, 3 రోజు హైకోర్టులో మొగ్గు నిండా నీళ్లు కలిపి దాంట్లో పేడ కలిపి, ఇక్కడ అమరావతి హైకోర్టు దగ్గర అంతా బర్రెలు తిరుగుతుంటాయి కదా, ఆ జడ్జి గారు ఇంత పేడ కలిపి తీసుకొచ్చి మొహం మీద పేడ నీళ్ళు చల్లుతుంటారు చెల్లుమని. అయినా సరే వీళ్ళు అస్సలు ఆలోచించట్లే, ఇంచు కూడా తగ్గట్లేదు ఈ తపేల ఛానళ్ళకి. ఎక్కడో దగ్గర వీళ్ళకి 4th ఎస్టేటు లేకపోతే ఇది అదే అని చెప్పి బేగాలు పోతున్న వీళ్ళకి ఏదో ఒక రోజు మాత్రం ఉంటుంది, ఒక 1 డే. మనకు ఒక సామెత ఉంటుంది, ఎవ్రీ డాగ్ హ్యావ్ ఇస్ ఓన్ డే. కుక్కకే ఒక రోజు ఉన్నప్పుడు వీళ్ళు చేసే ఈ చిచోర పనులకి అతి దగ్గరలో ఏదో రూపంలో భగవంతుడు ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఆయనకి సంబంధించిన కేసులో వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ ఇఫ్ సంబడి ఈజ్ సిట్టింగ్ ఇన్ ఇట్, ఇది ఒకటి చూస్తే, రెండోది ఈ సిట్ మీరు ఇందాక అడిగిన ఈ 2 కేసులు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా అభియోగం మోపలే, లేదు ఏది లిక్కర్స్ దాంట్లో. కానీ వీళ్ళు చేస్తున్న రావణకాష్ట చూస్తే అట్లీస్ట్ అది రావణకాష్ట అంటే కనీసం హనుమంతుడు వెళ్ళి తోకని నిప్పంటిస్తే తగలెట్టాడు. వీళ్ళు కనీసం హనుమంతుడు కాదు, కనీసం దైవాంశ సంబోధులు కాదు, ఓన్లీ కోతి పనులు అంటారు వీటిని. కోతి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది? అలాగే ఏంటంటే వీళ్ళకి ఒక హెర్క్యులెన్ టాస్క్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం అలా ప్రశాంత్ కిషోర్ గారు చూడండి రాహుల్ గాంధీని బదనాం చేసినట్టు ఈసారి మేము చేసేస్తామని టాస్క్ ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా హ్యూమిలేట్ చేద్దామన్నా అది జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ 3 dimensions చేసిన డ్యామేజ్కి రాహుల్ గాంధీకి ఇంత టైం పట్టింది. కానీ ఇక్కడ మీరు డ్యామేజ్ చేస్తారన్న విషయం ప్రజలు ఇలా పసిగట్టారు. పసిగట్టి మీరు ఎంత బురద జల్లుదాం అనుకున్నా సరే, నేను నిన్న ఒక దగ్గర చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 4 ఎడ్లు పులికత్ తెలుసు కదా, అందులో గమనించవలసినవి ఏంటంటే 4 ఎడ్లు కలిసి ఉన్నప్పుడు కూడా పులితోనే యుద్ధం చేసింది. అలాగే ఒక్కొక్క ఎద్దు కింద ఉన్నప్పుడు కూడా పులితోనే సచ్చాయి. ఒక్కొక్కళ్ళు ఉంటే పులి ఏం చేసిందో 2019-24 ఎలక్షన్ మీకు సమాధానం దొరికేసింది. అంచేత మీకు చేతకాక 4 ఎడ్ల రూపంలో ఉంటే పులిని బెదిరిస్తున్నాం అన్న కోణంలోనే ఉన్నారు మీరు. కానీ పులి యుద్ధం ఆపలేదు. మీరు నలుగురు, అందుకే చూడండి ఆయన గౌరవ స్పీకర్ గారు ఒక చిట్చాట్లో ఎలిమినేట్ చేయాలన్న విషయంలో మాట్లాడుతున్నారంటే దాన్ని ఒరిజినల్గా ఇన్హెరెంట్గా భయం. పులి అంటే ఎవరికైనా భయమే. రాజకీయంలో ఒక దృక్పథంతో పనిచేస్తున్న వాడిని ఎదుర్కోవడానికి మీ దగ్గర అస్త్రాలు లేవు. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ అస్త్రాలు తీస్తే ఏమైందో తెలుసు. మీ దగ్గర ఇప్పుడున్న అస్త్రం ఏంటంటే ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి చేస్తున్న ఒక దుష్ట చర్య కింద దీన్ని అభివర్ణించాలి. అది జరగనప్పుడు చేసే ప్రయత్నానికి ఏంటంటే కాలాతీతం అయిపోతుంటుంది. కాలంకి అతీతంగా ప్రయాణించేద్దామంటే కుదరదు. ఇప్పుడు మీరు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో నిన్న సిట్టు చేతులు ఎత్తేసింది, వాళ్ళతో కాట్లేదు. పబిచు ఎడిషనల్ రిమాండ్ అడుగుతుంది. ఇంకా ఎందుకో నా దగ్గర నార్కోటిక్ పరీక్షలు, నేను సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది, మీరే నాకు ఇచ్చారు, అది సరే వెనకాల డిస్ప్లే చేస్తే తెలుస్తుంది. మనిషి మానవ హక్కులకు ఎలా ఉన్నాయో అలాగే నార్కోటిక్ టెస్టులు కూడా ఎదుటి మనిషికి ఇష్టం లేనిది అది చేయకూడదని, అలాగే హెడ్ మ్యాపింగ్లు చేయడం కుదరవు. ఇవి ఒకవేళ చేసిన గౌరవ న్యాయస్థానంలో సెలవు. ఇప్పుడు సిట్ వాళ్ళు ఏం చెప్పారు, నార్కోటిక్ తప్ప మా దగ్గర ఇంకో ఆప్షన్ లేని సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. కానీ వీళ్ళు తాత్కాలిక సునకానందం ఏం పొందుతున్నారంటే, ప్రజల్లోకి ఒక నెగిటివ్ నెరేషన్స్ తీసుకెళ్ళి సక్సెస్ సాధిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ జరిగిపోయింది. అలా సేమ్ శంకర్రావు ప్రాణాలకు తెగించి ఒక ఉత్తరం రాసి ఎమ్మెల్యేలు ఆ సిబిఐ ఈడీని తీసుకొచ్చి కాళ్ళ మధ్యలో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి ఈ రోజుకి కూడా ఏటర్ చేశారంటే ఇలా చిటికేసి చెప్తారు జగన్మోహన్, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఉంటే విత్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయండి, లేదంటే డిశ్చార్జ్ చేయండి. ముందు ఆస్తులు అటాచ్ చేస్తారు, ఆర్థిక నేరస్తుడు, 1,00,000 కోట్లు అంటే ఈ జేడీ లక్ష్మీనారాయణ అశ్వత్థామాత కుంజరాలాగా అంతా అయిపోయిన తర్వాత ఎంత డ్యామేజ్ చేయాలో 1,00,000 కోట్లని ప్రజల్లోకి బాగా ఇంజెక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి జస్ట్ 1,650 కోట్లు ఎంతో సీజ్ చేసామండి అంతే. ఈ ఫ్యాన్సీ నెంబర్స్ క్రియేషన్ చేస్తున్నారు కదా సార్. అదే చెప్తున్నాను సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా జర్నలిస్టిక్ కానీ డైపర్ బ్యాచ్ గాళ్ళు, పౌడర్ డబ్బా బ్యాచ్ గాళ్ళు, కిరసనాయిల్ బంకులు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టుకుని పనికిమాలిన చెత్తగాళ్ళు అందరినీ కూర్చోపెడితే వాళ్ళతో వచ్చేది ఎలా ఉంటుందంటే ఒరిజినల్ జర్నలిజం విలువలకి తిరోధకాలు వదిలేశారు. అవి ఏం చేస్తూ ఉంటాయంటే డైలీ సీరియల్ నడిచే స్క్రిప్ట్ రాస్తారు చూడండి. ఈ ముసిల్దారా బాబు వెళ్ళనని మనకు తెలిసినా సరే దాన్ని ప్రూవ్ చేయడానికి 800 ఎపిసోడ్లు ఉంటాయి. అలా ఇలా 5 సంవత్సరాల పాటు అదే పనిలో ఉంటారు వీళ్ళు. అంతే, ఏ రోజు కారోజు అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అనేసేవా లేదా అంటే అనేసేవా అలా చూడండి, అలా కోవేశ్వరాల సినిమా ఒకటి ఉంటుంది, తరుణ్ గడి సినిమా అది. దాంట్లో ఆ ముసలోడు ఏదో అంటాడు హిందీ పదం ఒకటి, ఆ పదానికి వీళ్ళకి నెగిటివ్ అర్థం అమ్మాయికి చెప్తారు వీళ్ళు, ఆ పిల్లలిద్దరు. సో ఆ నెగిటివ్ అర్థం నువ్వు అనేసావా ఇంకా అనలేదన్నట్టు వీళ్ళకి పొద్దు నుంచి ఓ ముసలోళ్ళు సెటప్ ముసలోళ్ళు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నీళ్ళని బతికిన వాళ్ళే. వాళ్ళందరినీ తీసుకొచ్చి కులప్రాతిక మీద కూర్చోబెట్టి జింగి చిక్కు భజన. ఇది అలవాటైపోయి వాళ్ళు ఎత్తుకోవడం ఆవ్యాసం ఒకటి ఉంటుంది. మీరు గమనిస్తే హూకిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం చేసినోడు, వాళ్ళ డాక్టర్ మాస్క్ లేకపోతే చంపేశాడు, ఇంకోటి వాళ్ళు అక్కడ నెల్లూరులో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య, 5వది ఆ ఎమ్మెల్సీ గారు తీసుకెళ్ళి డోర్ డెలివరీ. ఈ 5 టాపిక్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆవ్యాసంలాగా. మీరు ఉదాహరణకి లెక్కర్ స్కామ్ ఏదో మొదలెట్టారంటే 2 సెంటెన్స్లు ఉంటాయి, ఎందుకంటే దాంట్లో విషయం ఏమి ఉండదు. ఏంటి విషయం అంటే 79,800 కోట్లు రాష్ట్ర ఖజానాకి తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో ఎంత వచ్చిందంటే 1,105 కోట్లు ఎంతో దగ్గర రాష్ట్ర ఖజానాకి వచ్చిందండి అని చెప్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన పకోడీ కథలాగా పెద్దానికి 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయిందని ఒక ఊతపదం అన్నమాట పైన. ఆ ఊతపదం హెడ్డింగ్ ఎట్టి ప్రాణాలు తినేస్తుంటారు జనాలకి. అదే ఎక్స్చెక్కర్కి వచ్చిన డబ్బుల్లో కాగ రిపోర్ట్ ఉంది, బడ్జెట్లో కూడా ప్రూవ్ చేశారని ఇంత వచ్చిందంతా మొత్తం పెట్టేస్తారా. అప్పుడు ఆయన చెప్పాలంటే ఇది గూగుల్ కాలంలో రాని సరిలేరు నీకోరు సినిమా ఒకటి సీడీ ఒకటి, అలా లీడర్ సినిమా రానాగారిది ఒకటి సీడీ ఇవ్వాలి వాళ్ళకి. ఇచ్చి అందులో ఏంటి చెప్తారంటే ఇలా బటన్ నొక్కితే పాత విషయాలన్నీ బయటకు వస్తాయి గూగుల్ రూపంలో. లీడర్ సినిమాలో రే ఎంత కావాలరా నీకు కమిషను 10, 20, 20కో 30కో కాంప్రమైజ్ అయిపోతాడు. అంటే 30%, 20% కమిషన్ తింటాడు. కావాలంటే నీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే ఎన్డీఏ కూటమి మా చెడ్డ ఇలా మెలికలు తిరిపి చచ్చిపోతుంటారు కదా మీరు. కర్ణాటకలో నిన్నే 40% కమిషన్లు తినేశారని గుండొత్తేసి కూర్చోబెట్టారు ప్రజలు. చిచ్చే బీజేపీ ప్రసక్తి లేదు ఇక్కడ. నరేంద్ర మోడీ కాలుకి బల్పం కట్టుకుని 20 రోజుల పాటు తిరిగాడు అక్కడ. ఏమైంది ఇవన్నీ మాకు తెలియవు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటుంది చూడండి, ఆ తపెల ఛానల్లో ఆ దిక్కుమాల పేపర్లు చేసే పని అదే. మమ్మల్ని ఎవడు చూడట్లేదు, మమ్మల్ని అడిగేవాడు లేడు, మేము ఏ ఫిగర్ అయినా చెప్పచ్చు. ఆఖరికి మీ గవర్నర్తో కూడా అబద్ధం చెప్పించగలం, తొడకొట్టి చెప్తారు వాళ్ళు. ఎప్పుడైతే గవర్నర్ రివర్స్ ఏంద్రనాథ్ని చిన్నపిల్లని చేసి అబద్ధం చెప్పిస్తారా మీరు 10 లక్షల కోట్ల అప్పని, బడ్జెట్ ఎంత పెట్టారా అని తిరిగి ఎప్పుడైనా కౌంటర్ ఉంటే వ్యవస్థల దగ్గర నుంచి పంచేంద్రియాలు మూసుకొని కూర్చుని ఉంటారు వీళ్ళు. అంతవరకు ఏం చేస్తూ ఉంటారంటే నార్కోటిక్ పరీక్షల మీద గౌరవ సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా దాటేస్తారు వీళ్ళు. ఎందుకంటే మీడియా ట్రయల్లో వీళ్ళు సాయంత్రం ఉరిచెక్ చేసేయాలి. గతంలో ఆ చిన్నపిల్లని చేసి అవినాష్ రెడ్డి జీవితంతో ఆడుకున్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆడుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఇది గమనించండి ప్రజలు. వీళ్ళతో ఏమీ కాదన్న విషయం మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఆ దిక్కుమాల డైలీ సీరియల్లో చూసినందుకు ఇంట్లో అమ్మని, మామని, అత్తని, ఎయిలు మనోళ్ళని కూడా ఆలోచించుకోకుండా బయటకు వచ్చి ఎలా తిట్టుకుంటామో అదే తిట్టిన వాళ్ళకి సిగ్గుపడట్లేదు. గమనించుకోండి. ఇంటికి వెళ్ళాక క్రికెట్ మ్యాచ్ వస్తుంది న్యూస్ వస్తారు కదా, మా అమ్మ కనుక సీరియల్ చూస్తుంటే నశాలంకి ఎక్కి మనం తిట్టుకోకుండా అవడం ఉంటే ఆడు మరి పతివ్రత శిరోమణి ఇలా దండం పెట్టచ్చు. లేదా 2వ టీవీ కొని అమ్మకి ఇవ్వకుండా ఆడ హాల్లో టీవీ కాకుండా అమ్మ బెడ్రూమ్లో టీవీ పెట్టినోడు ఎవడన్నా ఉంటే మాట్లాడండి. ఇది జరుగుతుంటే ఈ ఛానల్కి కూడా అదే జరుగుతుంది. మీరు గమనిస్తే చాలు. అంచేత మీరు లిక్కర్ స్కాము ముందు ఏంటంటే స్కామ్ అన్న బ్రహ్మానందంగా చెప్పడం. ఆ గంగతో రాంబాబు సినిమాలో స్లైడ్లు ఉన్నాయి సార్ మా దగ్గర. ఈ 5 ఏళ్ళకి మా దగ్గర స్టాక్ ఉంది సార్. రోజుకొక స్కాము. లడ్డూలతో మొదలెట్టారు, కాదంబరి జత్వాన్ని తెచ్చారు. ఇక్కడ దివసం చేసినా సరే లాస్ట్కి ఏట అవ్వదు. అవ్వని దానికి అవ్వన పెళ్ళికి బాజాలు కొట్టడం. చిన్నప్పుడు ముసలోళ్ళు చెప్పారు సామెతలు, అదే పనులు చేస్తుంటారు.
రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక నెగిటివ్ చర్చ. ఒక 2-3 రోజులుగా చూస్తుంటే మీరు ఏదైతే డిబేట్స్ గురించి డిస్కస్ చేశారో అదే డిబేట్స్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది, ఇది ఎందుకు ఈ టాపిక్ కొత్తగా ఎందుకు మొదలుపెట్టారు? భయంతో కూడిన పిరికితనంతో కూడిన ఒరిజినల్ జడ్డితనం. నేను నిన్న కూడా స్టాటిస్టిక్స్ చెప్పా. మీ ఆయంలో ఇండస్ట్రియలైజేషన్ ఇంత ఉద్ధరించి సిఐ సమిట్లు వాళ్ళ ప్రభాకర్ గారిని పట్టుకెళ్ళారు, తీసుకెళ్ళి ఇటు కొత్తిమీర కారం, గోంగూర పచ్చడి, చెత్త చెదరం, దావోస్లో అసందర్భ పేలాపనల చట్నీలు పకోడీల గురించి మాట్లాడొచ్చి తెచ్చిన ఇన్వెస్ట్మెంట్లు 19,50,000. గ్రౌండ్ అయిన ఎంత? 38,000 చిల్లర. ఉద్యోగ కల్పన 36,000 చిల్లర. ఇక్కడ ఈ టెన్యూర్లో 13,50,000 సిఐ సమిట్, దావోస్ 2 పర్యటనలు అనుకుంటా. అవుట్కమ్ 1,105 కోట్ల పెట్టుబడులు, 3,47,000 మంది ఉద్యోగ కల్పన. ఎవరిది రాక్షస పాలన? నిజంగా మీ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇండస్ట్రియలిస్టులు అందరూ పారిపోయారని ఈ బుర్ర తక్కువ హాఫ్ నాలెడ్జ్ గారితో చెప్పిస్తున్నారు కదా. పారిపోయిన వాళ్ళు అయితే 3,47,000 ఉద్యోగ కల్పన ఎందుకు వస్తుంది? అదాకా ఎందుకు? పై వాళ్ళకి వేసారు మన బడ్జెట్ పెడితే 40 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పారు కదా ప్రభుత్వంలో. మీకు ఏమైనా అర్థం ఉంటుందా? లాజిక్ వాడుతున్నారా? మీరు చెప్పింది, మీరు నెక్స్ట్ డే చెప్పేది కాంట్రడిక్షన్. అబద్ధాలు చెప్తున్నారని మీకే తెలిస్తే ఆ నాన్న పులి కథ చెప్తున్నారు. ఈరోజు పులి వస్తుంది, అది శాశ్వతం. పులి పులిగానే ఉంది. ఏనుగు సచ్చినా బతికినా 10,000 అంటారు, తెలుసు కదా చిన్నప్పుడు. అలా ఇది పులితోనే మీ బతుకంతో యుద్ధం చేయాలి. మీరు కలిసి చచ్చినా విడివిడిగా చచ్చినా పులితోనే యుద్ధం మీది. పులి జూదం ఆడుతున్నారు, పులి స్వారీ చేస్తున్నారు. అప్పే మీ ఇష్టం.